తండ్రి అని దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన నామం విషయంలో నువ్వు ఎలా పడితే అలా ఉంటాదంటే కుదరదన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఉజ్జా గారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి తన పవిత్రత పరిశుద్ధత కాపాడుకోకుండా ఎలా పడితే అలా ఉంటానంటే కుదురుద్దా? కుదరదు. సేమ్ యేసుక్రీస్తు వారు చెప్పింది మనకు అర్థమైతే ఈ రోజు మనకి ఇప్పుడు మనం అన్ని దేవుని పక్షాన కార్యాలు చేస్తున్నాం కాబట్టి మనం ఎలా పడితే అలా జీవించేస్తే దేవునికి నచ్చుతామా? ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈరోజు ఏమొస్తుందంటే మనలో మన దేవుడే కదండి, ఎన్నో ఏండ్ల నుండి వింటున్నాం, వాక్యమే కదండి, మన బైబిలే కదండి, మన సన్నిధే కదండి, మన దైవజనులే కదండి, దేవుని మాటలే కదండి, మనోడే కదండి యేసుక్రీస్తు వారు. ఈ నిర్లక్ష్యం ఎంత దూరానికి దారి తీస్తుందంటే, ఎంత పాపానికి ఒడిగడుతుందని అంటే తెలియకుండానే మనం ఆత్మీయతలో చచ్చిపోయి ఈరోజు శరీరానుసారులుగా మన జీవితాన్ని ముగించేంతగా దారితీస్తుంది.